ఫ్రెండ్స్, ఇలాంటి వారిని అస్సలు క్షమించకూడదు. చూడండి, పాపం పెళ్లిలో లైటింగ్ చేసే ఒక అబ్బాయిని వాడంతట వాడే వచ్చి తగిలి నాకు తగిలావా అని కాలుతో తంతాడు. అయినా కూడా పాపం ఆ అబ్బాయి ఏమనకుండా ఎలా బాధపడుతున్నాడో చూడండి. పక్కనున్న వాళ్ళ సిస్టర్ చూసి ఏమనలేక తను కూడా బాధపడుతుంది. పాపం ఏం లేనివాడు బాధపడడం తప్ప ఏం చేయలేకపోయాడు. వాడే పొరపాటున తాకి సారీ చెప్పడం మానేసి అలా తన్నడం చాలా తప్పు అని నా అభిప్రాయం. మీరేమంటారో తప్పకుండా కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్, ఇతను అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం లో ఉత్సవాలకు వచ్చి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు చూడండి. భగవద్గీతని జాతీయ గ్రంథంగా ప్రకటించాలంటూ పోరాటం చేస్తున్నాడు. అదే విధంగా గోమాతను కరెన్సీపై ముద్రించాలంటూ, గోవును జాతీయ గీతంగా ప్రకటించాలంటూ ఒక బోర్డు పట్టుకొని నినాదాలు చేస్తూ పోరాటం చేస్తున్నాడు. అసలు గోవుని కరెన్సీపై ముద్రించాలన్న ఇతని ఆలోచన గొప్పదే. అసలు ఇతనికి వచ్చిన థాట్ సరైనదే అని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ లో తెలియజేయండి.